సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రీసెంట్గా నటి సమంత వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వివాహం చేసుకున్న ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ చేసుకున్న ఈ వివాహం భూతశుద్ధి వివాహము, ఇది నార్మల్ వివాహం కాదు అని చెప్పి మనం కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. అంటే వివాహాల్లో ఎన్నెన్నో రకాల వివాహాలు ఉన్నాయి, కానీ ఈ భూతశుద్ధి వివాహం అనేది మొదటిసారిగా వింటున్నాము. ఏంటి అసలు ఈ భూతశుద్ధి వివాహం అంటే? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన యొక్క మానవ శరీరం కానివ్వండి, ఏ జీవైనా సరే పుట్టడానికి పంచభూతాలతోనే అది జన్మనిస్తుంది. అగ్ని, భూ, వాయువు, జల, ఆకాశతత్వాలతోనే. అయితే ఈ పంచభూతాలతో ఎత్తినటువంటి ఆ యొక్క జన్మ ఆ తత్సంబంధంగానే కర్మ కూడా అనుభవిస్తూ ఉంటాడు. అది వివాహ జీవితం ఇబ్బంది అయిన కర్మ అనుకోండి, సంతాన సంబంధించిన కర్మ అనుకోండి, కెరియర్ సంబంధించిన అనుకోండి, ఏదైనా కానీ అవి గనక శుద్ధి అయినట్లయితే, అందుకే మీరు చూడండి, ఏదైనా జాతకం చూసినప్పుడు మనకి జన్మజాతకంలో కూడా మేషం నుంచి మీనం వరకు అగ్ని, భూ, వాయు, జల అని కంటిన్యూస్గా, అంటే మేషం అగ్ని, వృషభం భూ, వాయువు అనేటువంటిది మిథునము, జలం కర్కాటకం, అలా అగైన్ మళ్ళీ సింహం, రిపీట్ అవుతాయి, కన్య, అలా అవుతుంది. అందుకే ఎవరికైనా కూడా ఆ తత్ సంబంధించినటువంటిది పాడైనప్పుడు ఆ రిలేటెడ్ మూలంగానే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అంటే అగ్ని సంబంధించిన రాసులు పాడయ్యాయి అనుకోండి, హెల్త్ ఇష్యూ రావాలనుకోండి, వాళ్ళకి ఒళ్ళు మంటలు పుట్టడము, కురుపులు రావడం, ఎందుకంటే మంటతో కూడినటువంటిది వస్తూ ఉంటుంది. భూ సంబంధించిన ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఓవర్ వెయిట్ అయిపోతుంటారు, లావ్ అయిపోతుంటారు. వాయు సంబంధంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం, బ్యాడ్ ఎయిర్ లోపల ఉండడము, అపాన వాయువులు అంటారు అసలు, అవి సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. జల సంబంధించినప్పుడు కోల్డ్, కాఫ్, అందుకే వాతపిత కఫ అని కూడా అంటుంటాం మనం. అది ఈ పంచభూతాల సంబంధంగానే మనం చేసే కర్మలన్నీ కూడా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఎందుకు అంటే, మీరు పూర్వజన్మల్లో ఏదైతే కర్మలు చేశారో తత్సంబంధంగానే మన యొక్క జీవితం, వివాహ జీవితం అనుకోండి, ఏ జీవితమైనా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ భూతశుద్ధి వివాహంలో ఏమవుతుంటుందంటే, వాళ్ళు వాటిని క్లియర్ చేసుకుంటారు ఆ కర్మల్ని. అంటే జలంలో మునుగుతారు, అంటే జల సంబంధించిన ఒకటి క్లియర్ అయింది మంత్రోత్సంగా. అదేవిధంగా అగ్ని ముందు నమస్కారం చేసుకోవడము, ప్రాణాయామం చేస్తూ ఒక ఇది అట్లా చేస్తారనమాట. ఆ రకంగా చేయడం ద్వారా క్లియర్ అవుతుంది. అది అయితే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా మనం ఏదైనా మ్యారేజ్ మ్యాచింగ్ అంటాం. సర్వసాధారణంగా పాయింట్స్ చూస్తారు. పాయింట్స్ అనేవి జస్ట్ బేసిక్ వరకే. ఏదైనా 18కి 36కి 18 వచ్చిందా లేదా అని చూడటం ఓన్లీ బేసిక్ వరకే. ఒరిజినల్గా చూడవలసింది ఏంటంటే, మనస్కారకులు, ఇద్దరు చంద్రుడు ఉండే నక్షత్రాధిపతులు ఎలా కనెక్ట్ అయ్యారు, దానివల్ల మనసు కనెక్ట్ అవుతుంది. బుద్ధి కారకుడు, ఇద్దరు కమ్యూనికేషన్స్ కారకుడు, ఆత్మకారకుడు, జీవకారకుడు, ఇలా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులకి వాళ్ళిద్దరి మధ్యనే సఖ్యత బాగుండాలి అంటే జీవిత భాగస్వామి ఎక్స్పెక్ట్ చేసేది అవతల వాళ్ళు ఇవ్వగలగాలి. అది ఇవ్వకపోతే అది మ్యారేజ్ అనే కాదు. ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్తున్నాము, వాడు ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళాడు ఇక్కడ ఇలా బాగుంటుందని, అక్కడ బాగాలేదు ఇంకోసారి వెళ్తాడా? వెళ్ళరు. అంత దాగేందుకు మన యూట్యూబ్, మన వీడియోనే ఉంది. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చెప్తే వీడియో మొత్తం చూడగలుగుతాం. అది అక్కడ లేదు, కంటెంట్ లేదనగా వెంటనే తిప్పేస్తాడు. అంతే అండి. అలాగే మన జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా లగ్నం నుంచి సప్తమ స్థానం ఏ భావ సంబంధించిన కారకత్వం కలిగి ఉంది అనేటువంటిది ఉంటుంది. అదేంటి సప్తమే కదా అంటే, అలా కాదు. సప్తమాధిపతి వెళ్ళి ఏ నక్షత్రంలో ఉన్నాడు, సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉంది, అది ఎన్నో అధిపతి అయింది, అది ఎన్ని గళ్ళు దాటుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఏ గ్రహంతో చూడబడుతుంది అనే దాని మీద లగ్నభావం సంబంధం వచ్చిందనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ఈ నగలు, భూములు ఇవి కాదు, మనిషి దగ్గర ఉంటే చాలని ఫీల్ అవుతుంటారు. దగ్గరే ఉండడండి అని కొంతమంది బాధపడుతుంటారు. అది అదేవిధంగా ధనభావం కనెక్ట్ అయిందనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా వాళ్ళు సంపాదించుకోవడానికి భర్త అనుమతి ఇవ్వాలి, లేదా భర్త తీసుకొచ్చిన ధనాన్ని ఆవిడ చేతిలో పెడుతుంది, వాళ్ళు సాటిస్ఫైడ్.
వాళ్ళు ఏం ఖర్చు పెట్టరు మళ్ళీ. వాళ్ళు మొత్తం ఇప్పుడు 50,000 చేతిలో పెట్టారు, 50,000 శాలరీ తెచ్చుకుంటున్నారు అనుకోండి, అందులో 20,000 30,000 దాచిపెడతారు, అవసరం ఉన్నప్పుడు ఇస్తారు. కానీ వాళ్ళు సాటిస్ఫై అయ్యే పాయింట్ ఏంటంటే మనీ చేతిలో పెట్టడం వల్ల సాటిస్ఫై అవుతారు. ఓకే ఓకే. కొంతమంది చూడండి, నాకు అసలు రూపాయి లేదు, అవును, ఇండిపెండెన్సీ లేదు, నన్ను సంపాదించుకొని వాడు బయటికి వెళ్ళి జాబు చేయని కూడా ఆయన ఇవ్వడు అని నిరుత్సాహంతో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు కనుక అది ఒక్క పని కనుక చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. థర్డ్ హౌస్ కనెక్టివిటీ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ స్పెండ్ చేయాలి. అంటే కొంతమంది చూడండి, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చెప్పరు, ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, చాలా నర్వస్గా ఫీల్ అవుతారు. అదే కనుక నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను, వస్తున్నాను, అక్కడ అలా జరిగింది ఇలా జరిగింది అంటే చాలా దాన్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా ఉంటుంది మ్యారిటల్ లైఫ్. ఫోర్త్ హౌస్ అనేటువంటిది ఏంటంటే ఆ యొక్క జీవిత భాగస్వామిని చదవనివ్వాలి, ఎడ్యుకేషన్కి ఎంకరేజ్ చేయగలగాలి, ఏదైనా వస్తువులు ఇస్తుండాలి, ఏదో ఒకటి 1 గ్రామ్ గోల్డ్ అనుకోండి, ఏదో ఒకటి ఇస్తూ ఉంటే దే హ్యాపీ. ఓకే ఓకే. ఫిఫ్త్ హౌస్ అనుకోండి, నేను మొన్న ఒక జాతకం చూసినప్పుడు 31 సంవత్సరాలు విడిపోయారు ఇద్దరు వివాహం చేసుకొని, 31 ఇయర్స్ తర్వాత. నేను జాతకం చూసేవండి, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మీరు సింగిల్గా ఉండే యోగం నడుస్తుంది అంటే అవునండి, ఆఫ్టర్ 31 ఇయర్స్ షీ లెఫ్ట్ అని చెప్పాడు ఆయన. మ్యారేజ్ అయ్యి 31 ఇయర్స్, దాదాపు వాళ్ళ ఏజ్ కూడా మిడిల్. కారణం ఏమిటి అంటే అక్కడ 5th హౌస్ యాక్టివ్గా ఉంది, ఇతను ఎక్స్ప్రెస్ చేయట్లేదు, ఎక్స్ప్రెస్ చేస్తే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్ళు ఇస్తే నా దాహం తీరుతుంది. నీళ్ళు కాకుండా నాకు బిర్యానీ పెడతానండి, 300 రూపాయలు బిర్యానీ అంటే ఏం చేసుకుంటాను, 20 రూపాయలు నీళ్ళు కావాలి కానీ నాకు దాహం వేసేటప్పుడు. అలాగే అవతల వాళ్ళు ఏదైతే సాటిస్ఫై అవుతారో, నువ్వు కమ్యూనికేషన్ అయితే సాటిస్ఫై అవుతారా, డబ్బులు ఇస్తే సాటిస్ఫై అవుతారా, లేకపోతే ఆ థర్డ్ హౌస్ కమ్యూనికేషన్లో కూడా వాళ్ళ సిబ్లింగ్స్తో బాగుంటే బాగుండే వాళ్ళు ఉంటారు. మా తమ్ముడితో బాగుంటాడు, మా ఆయన, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, ఆ బంధం కోసం ఉండిపోతారు. ఓకే ఓకే. 6th హౌస్ కనెక్టివిటీ, వాళ్ళ పరాక్రమాన్ని మెచ్చుకోగలగాలి. 7th హౌస్ కనెక్టివిటీ, అప్పుడు 7th హౌస్ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఏంటంటే సోషల్గా ఉండడం, లేకపోతే వాళ్ళు జీవిత భాగస్వామి ఎక్కువ కనెక్టివిటీగా ఉండడం ఎక్కువ ఇష్టపడతారు. 8th హౌస్ కనెక్టివిటీ ఉన్నప్పుడు సీక్రెట్స్ దాచిపెడితే వాళ్ళకి నచ్చదు. సీక్రెట్స్ చెప్పగలగాలి మనం, అన్ని సీక్రెట్స్ నాకు చెప్పుకుంటాడు, అబ్బా నాకు ఏది వద్దు, నాకు ఏది దాచిపెట్టాడు, దే సాటిస్ఫై. 9th హౌస్ గైడింగ్, అంటే అవతల వాళ్ళు గైడ్ చేసేది, వాళ్ళలో ఉండే గైడింగ్ నేచర్ని మనం మెచ్చుకోగలగాలి, మనం గైడ్ చేయగలగాలి, అది ఎక్స్పెక్ట్ చేస్తారు. 10th హౌస్ వర్క్ చేయనివ్వాలి వాళ్ళని, అంటే 7th-కి 10th హౌస్ కనెక్టివిటీ వస్తే, ఇప్పుడు సమంత గారి జాతకంలో కూడా 4 and 10th కనెక్టివిటీస్ వచ్చాయి 7th హౌస్కి. 4 and 10th కనెక్టివిటీస్ రావడం వల్ల ఏంటంటే ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. 4th వస్తే ఒప్పుకోరు చిన్న తేడా వచ్చినా కూడా. అదేవిధంగా 10th హౌస్ కనెక్టివిటీ వచ్చింది. 10th హౌస్ కనెక్టివిటీ వచ్చినప్పుడు ఏమవుతుంటుందంటే వాళ్ళని వర్క్ చేయనివ్వాలి జీవిత భాగస్వామి. వర్క్ చేయనివ్వకపోతే దే నాట్ సాటిస్ఫైడ్, అట్లా అనమాట. సో ఆ రకంగా మనం 11th హౌస్ అయితే ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్ అని, 12th హౌస్ అయితే శయాసౌఖ్యం ద్వారా వాళ్ళు ఎక్కువగా కనెక్టివిటీ అయి ఉంటారు, ఎక్కువ ఖర్చు పెడుతుంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు, అలా ఉంటారు అనమాట. అలా అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో 7th హౌస్ ఏం కోరుకుంటుంది అనేది ఉంటుంది. ఈ సూత్రం తెలిసేంత వరకు వీళ్ళిద్దరి మధ్యన గొడవలు అవుతూనే ఉంటాయి. ఆ సూత్రం తెలిస్తే నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు మీరన్న ఈ పాజిటివ్గా ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని వీళ్ళిద్దరి జాతకంలో మీరు మ్యాచ్ అయినాయా? అలా కాదు, మనకి సమంత గారి జాతకం కేవలం మనకి యూట్యూబ్, మనకి నెట్లో కొడితే మ్యాచ్ రాసిన వస్తుంది, కానీ అతను మనకి తెలియదుగా, కాబట్టి మనం చెప్పలేము. అది అంటే కొన్నిసార్లు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా పర్సన్ ని బట్టి, పేరుని బట్టి కూడా చెప్పేది కొంతవరకే ఉంటుందండి. యోగాన్ని చెప్పలేము, కొంతవరకు ఇప్పుడు పేరు ప్రశ్న వేసుకున్నాము, కొంతవరకు చెప్పొచ్చు. కానీ అక్కడ పర్సనల్ చార్ట్స్, ఇద్దరు పర్సనల్ చార్ట్స్ లో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సమంత గారిని మనం సపరేట్గా తీసుకున్నా ఆవిడ మంచిదే అని వాళ్ళ కింద బృందం మొత్తం చెప్తారు. ఇక్కడ నాగ చైతన్యం తీసుకున్నా మంచిదే అని చెప్తారు. కానీ ఇక్కడ వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఇద్దరు ట్రావెల్ చేయడానికి ఎంతవరకు యోగం ఉంది. ఇప్పుడు చాలా జాతకాలు, చాలామంది వివాహమైనటువంటి కొంతకాలానికి విడిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ కర్మ అయిపోతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్లో వెరీ క్లియర్లీ 2nd వివాహ యోగం ఉంటుంది, 2 వివాహాల యోగం అనేటువంటిది ఉంటుంది. ఆ 2 వివాహాల యోగం ఉన్నప్పుడు, వివాహానికి ముందే చూపించుకున్నప్పుడు మీరు కుంభ వివాహము స్త్రీలైతే, పురుషుడైతే అర్క వివాహం చేయించుకోవాలి. అప్పుడు ఆ యొక్క దోషం ఆ రకంగా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళు అంటే జీవితాంతం కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఒక వివాహమై కట్ అవ్వాల్సింది ఒక మొక్కకి చేశారు, కట్ అయిపోయిందిగా, ఆ దోషం అక్కడికి పోతుంది. అది శాస్త్రోక్తంగా ఉంది, ఎవరో మధ్యలో కల్పించినటువంటిది కాదు, ఖచ్చితంగా ఉంది. ఓకే. ఇప్పుడు అంటే వీళ్ళిద్దరి దాంట్లో కూడా అక్కడికి అది కట్ అవ్వాల్సింది ఉంది. మీరు అన్నట్టుగా ముందే ఈ రెమెడీ పాటించుంటే ఆ దోషం పోయి ఇంకో రూపంలో వెళ్ళేదేమో, అట్లా అనమాట. ఓకే ఓకే ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.